నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు సమ్మర్ రాగానే మనం ఎక్కువగా వినేది డీహైడ్రేషన్. ఎస్. వాట్ ఈస్ డీహైడ్రేషన్ సార్? డిహైడ్రేషన్ మీన్స్ మన శరీరంలో ఒక కామన్ భాషలో చెప్తే మన శరీరంలో ఒక వాటర్ లెవెల్ తగ్గిపోవడం. ఓకే. సో నార్మల్గా వాటర్ లెవెల్ ఎవరికైనా సరే తగ్గిపోతే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు బీపీ లో అయిపోవడం అవకాశం ఉంది, అండ్ వాళ్ళకు చక్కెర రావడం అవకాశం ఉంది, అండ్ డ్యూ టు దట్ హీ మే ఫాల్ డౌన్, అంటే ఎక్కడైనా పడిపోవడం కూడా అవకాశం ఉంది. ఓకే. సో ఈ డ్యూ టు ద ఎక్సెసివ్ హీట్ ఇన్ ద సమ్మర్లు చాలా ఎక్కువగా హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఎక్కువగా దాహం ఉండడం, అండ్ దాహం ఉన్నప్పుడు సపోజ్ దే ఆర్ బిజీ విత్ సమ్ సైడ్ ఆఫ్ వర్క్, దే డోంట్ డ్రింక్ వాటర్. ఓకే. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అందుకని ఏం చేయాలంటే లైక్ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా మనం సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. ఓకే. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, లైక్ డిహైడ్రేషన్ మనకు రాకూడదు అంటే మనకు 100 to 100% మనం సమ్ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే ఉండాలి. ఓకే. కీరా తింటే ఉండాలి. ఓకే. కీరా అప్పుడప్పుడు తింటే ఉండాలి. అండ్ నా సజెషన్ ఏంటంటే బెస్ట్ టైం టు ఈట్ కుకుంబర్ ఇస్ ఆఫ్టర్నూన్ బిఫోర్ ద లంచ్ అండ్ నైట్ బిఫోర్ ద డిన్నర్. ఓకే. సో మీరు భోజనం చేయకముందే ఒక 2 కీరా తినండి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, అండ్ మార్నింగ్ పూట యూ కెన్ టేక్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్లో మనకు హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో అన్ని వాటర్స్ ఉంటాయి చూడండి. సపోజ్ మీరు వాటర్ మెలన్ కట్ చేశారు, ఇట్ ఇస్ వాటరీ ఫ్రూట్స్. లేకపోతే మీరు మ్యాంగో కట్ చేశారు, దాని లోపల ఉన్న వాటర్ సబ్స్టాన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫుల్ ఆఫ్ మినరల్స్. దట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ మినరల్ వాటర్ అని మనం చెప్పచ్చు. సో ఎప్పుడైనా సరే మనం ఎక్సెసివ్ క్వాంటిటీలో మినరల్ మనం తీసుకుంటే ఉంటే మనకు నార్మల్గా డిహైడ్రేషన్ రాదు. ఓకే. ఓకే. అండ్ ఓకే, లెటస్ ఒకరి దగ్గర అంత డబ్బులు లేదు, వాళ్ళ ఫ్రూట్స్ తినడానికి అఫోర్డబుల్ కాదు అని అనుకుంటే ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద మజ్జిగ. మజ్జిగ ఈజ్ వెరీ ఈజీ అండ్ చాలా తక్కువ ఖర్చులు కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో తయారు చేయాలి అది. యూ షుడ్ నాట్ టేక్ దట్ స్టోర్డ్ వన్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద సూపర్ మార్కెట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ బూత్ అండ్ ఆల్. అక్కడ ఉన్న మజ్జిగ మీరు తీసుకోకుండా మీరు ఇంట్లో తయారు చేసి మీరే సొంతంగా తయారు చేసి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి పెరుగులు మీరు మజ్జిగ తయారు చేసి మీరు తినారనుకో, తాగారనుకో, అప్పుడు 100% మీ హెల్త్ బాగుంటుంది అండ్ ఇట్ విల్ కవర్ అప్ ద డిహైడ్రేషన్. ఓకే. నార్మల్గా మీరు చూస్తారు ఏంటంటే ఒకరికి సపోజ్ జ్వరం వచ్చేసింది, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ దే విల్ ట్రై టు పుట్ సలైన్. ఓకే. సలైన్ ఎందుకు పెడతారు అంటే ఎప్పుడైనా మనకు డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోతే ద పర్సన్ బికమ్ సిక్. ఓకే. సో సలైన్ పెట్టడానికి అది ఒక ముఖ్యమైన కారణం. అది అక్కడ డిహైడ్రేటెడ్ ఉన్న బాడీకు హైడ్రేట్ చేస్తే ద పర్సన్ విల్ ఫీల్ బెటర్. అది మనం న్యాచురల్గా చేస్తే ఉంటే మనకు అంతవరకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే కామన్లీ వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఫీవర్ మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అండ్ సేమ్ టైమ్ వాట్ డాక్టర్ ఈజ్ డూయింగ్ ఈజ్ పుట్టింగ్ ద ఐబీ ఫ్లూయిడ్. దానిలో ఉన్నది ఏంటి, ఎన్ఎస్ వాళ్ళు పెడతారు, ఆర్ఎల్ పెడతారు, లేకపోతే డిఎన్ఎస్ పెడతారు, ఇదే అన్నీ పెడితే ఉంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ like sodium with potassium, all these things are there in that. సో మనము యాక్చువల్గా చూస్తే నార్మల్ సలైన్ కూడా మనం పెడితే కూడా దట్ ద ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు హైడ్రేట్ అవర్ బాడీ. అండ్ బాడీ హైడ్రేట్ అయితే ఆటోమేటికల్ టెంపరేచర్ అక్కడ నార్మలైజ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ ఎప్పుడైనా నార్మలైజ్ అయితే మన బాడీలో దెన్ వీ ఫీల్ బెటర్. ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఓకే. మీరు చూడండి వెన్ దట్ కోవిడ్ సీజన్లో ఎప్పుడైనా సరే వాళ్ళ కోవిడ్ వచ్చేసింది అని అనుకొని వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేసేవాళ్ళ, దే హావ్ టు పుట్ సలైన్ ఓన్లీ, నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద డిహైడ్రేషన్. ఈ డిహైడ్రేషన్ నుంచి మనం బయటపడాలంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ ద లైక్ మజ్జిగ
లేకపోతే మీరు అనదర్ థింగ్ యూ కెన్ డూ లైక్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఐ టెల్ యూ. ఎప్పుడైనా సరే మీకు సపోజ్ బాగా దాహం అవుతుంది, లేకపోతే కళ్ళు తిరుగుతుంది, లేకపోతే బీపీ లో అయిపోయింది, ఎట్లా అనిపిస్తుంది మీకు, చక్కెర వస్తుంది, చికట్గా అనిపిస్తుంది, ఎట్లా ఏమైనా అనిపిస్తే అప్పుడు యూ కెన్ టేక్ 1 glass of water, you add 1 teaspoon of sugar and add just 2 to 3 pinches of salt in that and just mix it and you drink it. Okay, you will see the result within 5 to 10 minutes. ఒక 10 నిమిషాల్లో మీకు బెటర్గా ఫీల్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఒకరికి సపోజ్ మన ఫ్యామిలీలు ఎవరికైనా సరే ఎట్లా డిహైడ్రేషన్ అయితే మనం ఈ సక్కర్ అండ్ సాల్ట్ వాటర్ తీసుకోవడం బెస్ట్. నైస్. Okay, so there we are getting enough sodium, we are getting carbohydrate, we are getting energy. Okay, so everything we are getting from there. Okay, so appudu emoutundi person will feel better. Actually it was in the time of COVID season only. One of my neighbor, I am telling you, so she was beside to my house. ఓకే. So she felt very thirsty and she said like I am feeling very uneasiness, and that time I had some urgent work. I was supposed to go for a camp. I didn't have time. So I said you do one thing because I don't have time. మీరు పనిచేయండి, you just take a glass of water, add 1 spoon of sugar and కొంచెం salt యాడ్ చేసి మీరు తాగండి. So she has done it. Then when I came back, she was with a smiling face. She said, sir, I am absolutely fine. I felt better after taking that. Otherwise, she was completely sick. She came and she only told me, sir, can you put me IV, something, some sort of things. I am not feeling well at all. I am not able to get up from the bed. So, anta critical condition nunchi, just with 1 glass of water, she felt better. ఓకే, సో లైక్ దట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం న్యాచురల్గా మన బాడీకు హైడ్రేట్గా ఉంచితే మనకు డిహైడ్రేషన్ రాదు. ఇట్స్ వెరీ సింపుల్. సో మనకు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే దాహం అయినప్పుడు మనం తాగాలి అండ్ డైలీ బేసిస్లో కొంచెం వాటరీ ఫ్రూట్స్ తీసుకోవాలి, కొంచెం వాటరీ వెజిటేబుల్స్ మనం తీసుకోవాలి. డైలీ కన్జంప్షన్లో ఉండాలి మనకు డైలీ లైఫ్ స్టైల్లో. సో ఇట్లా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు జనరల్గా ఎంత గ్రేట్ సమ్మర్ ఉన్నా సరే మనకు నార్మల్గా డిహైడ్రేషన్ ఉండదు. అండ్ డిహైడ్రేషన్ రాకపోతే మనకు సన్స్ట్రోక్ కూడా రాదు అండ్ పర్సన్ విల్ ఫీల్ బెటర్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీ మస్ట్ డ్రింక్ ఎనఫ్ వాటర్, మినిమమ్ 4 to 5 liters of water consumption per day. And daily basisలో we have to eat some sort of fruits and some sort of raw vegetables, okay, to hydrate our body. So this is one of the best tips I can tell you. And మధ్య మధ్యలో మీరు మజ్జిగ తీసుకోవచ్చు. అండ్ సపోజ్ యు ఆర్ హ్యావింగ్ వెరీ లో బీపీ అండ్ ఆల్వేస్ మీరు లో బీపీగా ఉంటుంటే మీకు ఒక్కొక్కసారి చక్కెర వచ్చేస్తుంది, మీరు పడిపోతున్నారు, ఎట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్ దట్ సాల్ట్ అండ్ షుగర్ వాటర్. ఓకే, సో దట్ ఈస్ జస్ట్ లైక్ వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో ఈ ఎలక్ట్రోలైట్ మనం చూస్తున్నాం కదా, లైక్ ఎలక్ట్రాల్ పౌడర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మెడికల్ స్టోర్. దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ ద మిక్స్ కాంబినేషన్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్. Yes, it's very easiest process. So okay, so in spite of going to medical store, you can prepare yourself and you'll get the relief within 5 to 10 minutes of time. నార్మల్ వాటర్ లోనే తీసుకోవచ్చా సార్? Normal water, not hot water. Normal సో water. జనరల్ గా వాటర్ కూడా సార్ అంటే బాడీకి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి అనేసి అంటారు. అంటే ఎక్కువ కూడా తీసుకుంటే లైక్ కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అంటారు. It's not like that. Actually ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఎక్సెసివ్ వాటర్ తీసుకుంటే. సపోజ్ ఒకరికి కిడ్నీ బాగానే ఉంది, వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు కిడ్నీలో, మీరు కొంచెం ఎనఫ్ వాటర్ తీసుకుంటే మీకు ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఎన్ని లీటర్స్ తీసుకోవాలి సార్ అయితే? 4 to 5 liters ఫర్ ద అడల్ట్. ఓకే, అండ్ 2 to 2.5 liters ఫర్ ద నార్మల్, లైక్ లెట్ us say around 12 years child. 11 to 12 years child. Yeah. సో అబవ్ 12 years ఉన్న వాళ్ళైతే దే ఆర్ కౌంటెడ్ ఇన్ అడల్ట్. అడల్ట్ బాడీ కోసం 3 to 4 liters మినిమం కావాలి. లేకపోతే ఫ్లెక్సిబుల్ లెవెల్లో మనం తీసుకోవాలంటే 4 to 5 liters తాగాలి. ఒకరు సపోజ్ ఒకరు వెరీ హెవీ ఫ్యాటీ పర్సనాలిటీ ఉంటే, వాళ్ళకు బాడీ వెయిట్ అండ్ హైట్ ఎక్కువ ఉంటే దే మస్ట్ టేక్ మినిమం 4 to 5 liters వాటర్.
ఓకే. యా సో చూసారు కదండి, చాలా ఇప్పుడు మనం సమ్మర్ రాగానే డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా వింటాం. సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ అవి అట్లాంటివి ఫుడ్ లైక్ ఫ్రూట్స్, జ్యూసెస్ కానీ అలాగే మజ్జిగ తీసుకోవడము అండ్ సార్ చెప్పిన విధంగా ఆ టిప్ మనకి చాలా మందికి నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా చీకటి అయిపోతుంది, అట్లా అవుతుంటుంది అనమాట. సో ఊరికనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఇవన్నీ కాకుండా ఇంట్లోనే మంచి టిప్ కూడా చెప్పారు సార్. వాటర్లో గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ షుగరు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్ తాగితే కూడా మనం చాలా వితిన్ సెకండ్స్లో కూడా మనం రిలీఫ్ అయిపోతామంట. అండ్ అలాగే ఇంకా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేసి కూడా సమ్మర్లో సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.